పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఒక ద్రోణి ప్రభావం అలాగే నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాబోయే 4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఏ జిల్లాకు ఎలాంటి అలర్ట్ ఇచ్చారు, ఏ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది, మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. తెలుసుకుంటాం సార్. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికన్నా ముందుగానే వచ్చాయి. సో ఎక్కడ ఉన్నాయి, పొజిషన్ ఏంటి, అలాగే రెయిన్ఫాల్ ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 24న నైరుతి రుతుపవనాలు అనేవి కేరళ భూభాగాన్ని తాకి తర్వాత 2 రోజుల కాల వ్యవధిలోనే మనకి ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలను కూడా తాకడం అనేది చూడొచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విస్తరించినప్పటికీ కూడా కొన్ని దక్షిణ భూభాగాల్లో ఇవి నైరుతి రుతుపవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా ఉంటే ఈ మరింత పురోగతి చెంది తెలంగాణ అంతా కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనం చూస్తూ ఉన్న పక్క బాంబేలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు విచ్చలవిడి వర్షం కురుస్తూ ఉంది. సో అనుకోకుండా 1.5 అవర్లోని బాగా వర్షపాతం నమోదవుతోంది. సో హైదరాబాద్లో కూడా, హైదరాబాద్లోనే కావచ్చు తెలంగాణలో కూడా జిల్లాల్లో కూడా అలాంటి వర్షపాతం నమోదవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఒక విధంగా చెప్పాలి అంటే ఈ నైరుతి రుతుపవనాలు అనేవి ప్రస్తుతం ఇటు పశ్చిమ కోస్టల్ బెల్ట్ తీరంలో, పశ్చిమ తీరంలో కనుక చూసుకున్నట్లయితే చాలా విగ్రస్గానే మూవ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ యొక్క పురోగతి చెందిన విధానం చూసినప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఒక 2 రోజుల వ్యవధిలోనే ఇటు 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఇవి తాకాయని చెప్పొచ్చు. సో రానున్న రోజుల్లో మనకి నైరుతి రుతుపవనాలంటే ఒకసారి రాష్ట్రం అంతా విస్తరించిన తర్వాత ఈ యొక్క విస్తారమైనటువంటి వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణ ప్రభావంతో పాటు మరొక అల్పపీడనం కూడా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎలా ఉంది, అల్పపీడన ప్రభావం మన మీద ఉంటుందా లేదా, తెలంగాణ రాష్ట్రానికి ప్రభావం ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. సో ఇది చూసుకున్నట్లయితే ఇది ఎత్తుకు పెరిగే కొద్ది కూడా ఇటు దక్షిణం వైపు వంపు తిరిగి ఉండడం వల్ల ఇది ఉత్తరం వైపు కదులుతుంది. కాబట్టి రాష్ట్రం మీద దీని యొక్క తీవ్రత అనేది ఎట్లాంటి ప్రభావం కూడా లేదని చెప్పొచ్చు. ఐఎండీ కూడా చెప్తా ఉంది ఈసారి అనుకున్న దానికన్నా 100% అధికంగా వర్షాలు నమోదవుతాయి. సో గుడ్ న్యూస్ అని చెప్తా ఉన్నారు. సో నిజంగా 100% పెరిగే అవకాశం ఉంటుందా? గతంలోకి అయితే రెయిన్ఫాల్ ఎలా ఉంది, గత సంవత్సరం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండదు? గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే నైరుతి రుతుపవనాల వల్ల మనకి తెలంగాణ రాష్ట్రానికి కనుక చూసుకున్నట్లయితే సుమారు 75 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది ఈ యొక్క 122 రోజుల కాల వ్యవధిలో నమోదవుతూ ఉంటుంది. సో గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సాధారణం కంటే కూడా అధికంగానే వర్షపాతం అనేది నమోదవుతుందనేసి అంచనాలు అయితే ఉన్నాయి. సో సుమారు మనకి 19% అధికంగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 28వ తారీఖు 27వ తారీఖు కొన్ని జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ జారీ చేశారు. సో అత్యధికంగా కొన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు అనేవి ఈ రోజు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమారు 12 జిల్లాలకు ఎల్లో కలర్ అలర్ట్స్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. సో ఇటు చూసుకున్నట్లయితే ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రేపు ఎల్లుండి కూడా కొన్ని ఇటు భారీ వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్య తెలంగాణ భాగాల్లో ఉన్నటువంటి ఇటు సిటీతో పాటు అటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి యొక్క జిల్లాలకు, అలాగే ఇటు తూర్పు జిల్లాలకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏరియాలో సో వర్షపాతం డ్రిజ్లింగ్ వచ్చింది, పెద్ద వర్షపాతం నమోదు కాదు. సో ఎలా ఉండబోతుంది ఈ రోజు రేపు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మాత్రం చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీ పరంగా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. రేపు కనుక చూసుకున్నట్లయితే భారీ వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఎల్లుండి చూసుకున్నట్లయితే దాదాపుగా కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్, హైదరాబాద్.